మొదటి అధ్యాయం నుంచి చదువుతారా? యెహోవా సేవకుడైన మోసే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోసే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చాను, నా సేవకుడైన మోసే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోసతో చెప్పినట్లు మీరును అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోసకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. నిజానికి దేవుడు యెహోషువను బలపరుస్తున్నాడు అనమాట. దేవుడు ఎవరిని బలపరుస్తున్నాడు? యెహోషువను బలపరుస్తున్నాడు. ఏమనంటే నేను మోషేకి తోడినట్టు నీకు కూడా తోడుగా ఉంటాను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. వారికి ఇచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలేను. చాలా ఇది విషయాన్ని గమనించండి. అది అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించమని చెప్తున్నాడు అన్నమాట. దేవుడు తోడుగా ఉండాలంటే సందేశం అనుసరించాలి. ఏమన్నా ఆయన చెప్పింది వినాలి, అప్పుడు ఆయన తోడుగా ఉంటాడు. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. అది చూసారా, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేయకూడదంటే బోధించ తప్పిపోకూడదు అంటాడు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవరాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. అది కాబట్టి మొదటగా నాయకుడికి ఉండే లక్షణం ఏంటంటే, నాయకుడు అనేవాడు ముందు ధర్మశాస్త్రం అనుసరించాలి. అర్థమైందా? నాయకుడు అనేవాడు ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. తర్వాత దేవరాత్రులు ధ్యానించాలి. ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, దేవరాత్రులు ధ్యానించాలి. చూడండి, ఈ రెండు ఈ సూత్రం చూసారా? మీరు ఇది గనక చేసే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి అవుతారండి. అర్థమైంది? ఒకటి బోధించాలి, దాన్ని అనుసరించాలి, ధ్యానించాలి. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దేవరాత్రులు దాన్ని ధ్యానించిన నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు అన్నాడు అనమాట. కాబట్టి నాయకుడు ఏం చేయాలో తెలుసా? ధర్మశాస్త్రాన్ని బోధించాలి, తర్వాత దాన్ని అనుసరించే విషయంలో జాగ్రత్త పడాలి, దేవరాత్రులు ధ్యానించాలి, బోధించాలి, జీవించాలి. ఈ మూడు మర్చిపోకండి. మీరు కూడా అంటే మనం సువార్థికులుగా మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? మనము ధ్యానించాలి, బోధించాలి, జీవించాలి. ఈ మూడు పనులు అనమాట. శాస్త్రుల పరిచయాలు ఏం చేశారు? బోధించడమే నేర్చుకున్నారు. బోధించడమే నేర్చుకున్నారు కానీ జీవించడం అందుకని ప్రభు చేత గద్దించబడ్డారు. వాళ్ళ వేషధారణ ఖండించాడు ప్రభు. అది ఏంటి, ఖండించాడా లేదా? ఖండించాడు. అది అందుకని మనం దేవుని చేత గద్దించబడకుండా ఉండాలంటే ఒక దేవుని పనివాడు ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. గ్రంథాన్ని ధ్యానం చేయడమే కాకుండా మీకు అర్థమైంది, నాకుండే భాగ్యం ఏంటో తెలుసా? ఏ రోజుని గ్రంథాన్ని చెప్పడమే కదా. ఇక నాకు ఇంకా నా జీవితంలో ఉదయాన్నే చదువుకున్నా నేను ధ్యానం చేయటం అనేది నాకు ఇంక ఎప్పుడూ ఉండేది. మీకు అర్థమైందా? బోధించటము, చదవడం, చదివి బోధించడం, జీవించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమైందా? బోధించి జీవించలేదనుకోండి పడిపోతాం. అది అంటే బోధించడానికి మనం యోగ్యత లేని వాళ్ళు దేవుడు ఉపయోగించుకోవడం అనమాట. అందుకని బోధ ఎంత అద్భుతంగా బోధిస్తున్నామో జీవితం కూడా అంత అద్భుతంగా ఉండాలి. లేదంటే అవమానపరచబడుతుంది క్రైస్తవ్యం. చెప్తాడు కానీ చేయడనే ఒక వస్తుంది. అర్థమైందా? అది త్యాగపూరితంగా ఉండాలన్నమాట. బోధించి జీవించడం అంటే ఎలా ఉంటుంది అంటే చూస్తేనే అది అనుభవిస్తేనే తెలుస్తుంది. మీకు అర్థమైనా అర్థం లేదా? ఎక్కువ బోధించే వాళ్ళు ఉన్నారా, జీవించే వాళ్ళు ఉన్నారా? బోధించే వాళ్ళు ఉన్నారు, జీవించే వాళ్ళు తక్కువ ఉన్నారు. అందుకే నేడు క్రైస్తవం తృణీకరించబడ్డానికి కారణం అన్నారు. మనం ఏం బోధిస్తున్నామో దాన్ని అనుసరించామనుకోండి
అద్భుతమైన రిజల్ట్ సంఘంలో కూడా కనపడుతుంది. అందరూ ఆచరిస్తారు, తప్పించుకోవడానికి చూడరు. నేను అర్థం లేదా? అది 8వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. దేవరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని మనకి తెలియపరిచాడు కదా కీర్తనలో. అది మార్గం వద్దెలాలంటే ఆచరణలో ఉండాలన్నమాట. అది ఆత్మ సంబంధంగా కానీ భౌతికంగా కానీ మనం అంటే భౌతికమైన విషయాల్లో శ్రమ పడాల్సి వస్తుంది, ఆత్మ సంబంధంగా కానీ మనం వద్దెళ్తాం అనమాట. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, కలిగి ధైర్యంగా నుండుము, నిబ్బరం కలిగి ధైర్యంగా దిగులు పడకము జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉండు. మాట్లాడండి కానాన్ దేశాన్ని. మళ్ళీ వాళ్ళు ఎవరో చాలా మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు, చాలా బలవంతులు వాళ్ళు. ఎవరో కానాన్ దేశస్తులు. మరి పై రూపం చూస్తే భయం వేస్తారు కదా. అందుకని నువ్వు భయపడవద్దు, దిగులు పడకు, నువ్వు నడిచి మార్గమంతులు నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉండును అన్నాడు అనమాట. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు పాలెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరచుకున్నటకు మీ దేవుడిని యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకునబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలను. కనుక ఆహారమును సిద్ధపరచుకునుడి. మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని యెహోషువ ఇలాగూ ఆజ్ఞాపించాను, యెహోవా సేవకుడైన మోసే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడని యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు, ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును. మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తి యోర్దాను అద్దరిని మోసే మీకు ఇచ్చిన ఈ దేశమున నివసింపవలను గాని పరాక్రమవంతులను శూరులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచే వరకు, అనగా మీ దేవుడిని యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకునే వరకు మీరును సహాయము చేయవలను. అది నిదేశ కారణం క్షమించండి. సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో అది ఆయన మోషే బ్రతుకుండగానే యొర్దాను నది యువతల వాళ్ళకి స్వాస్థ్యం పంచిపెట్టేశాడు 2 గోత్రాలకి, రూబేనికి గాదు మనష్షే అర్ధ గోత్రానికి. అవునండి. అయితే ఇప్పుడు యెహోషువ ఏమన్నాడంటే మీరు మీ భార్యలు మీ పిల్లలను వదిలిపెట్టండి, సైనికులైన వారందరూ కూడా మాతో రండి అని చెప్పేసి యొర్దాను నది యువతలున్న 2 గోత్రాల వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే మోషే బ్రతికొండగానే ఆయన పనిచేశాడు. మోషే బ్రతికొండగానే 2 గోత్రాలకి పనిచేశాడు 35వ అధ్యాయంలో. సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో మోషే బ్రతికొండగానే దేవుడు పనిచేశాడా పంచలేదా? మోషే పనిచేశాడు. అయితే వాళ్ళకు మాట చెప్పాడు, అయితే మీ సహోదరులు వారు కూడా స్వాధీనపరచుకునే వరకు మీరు వెళ్ళి సైనికులైన వాళ్ళందరూ మీరు వెళ్ళి వారితో యుద్ధం చేసి వారి దేశాన్ని కానాన్ దేశాన్ని యొర్దాను నది అవతల ఉన్న దేశాన్ని స్వాధీనపరచుకున్నాక అప్పుడు మీరు మరలా తిరిగి రండి అని చెప్పాడు. దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరు? యెహోషువ. అప్పుడు తూర్పున యోర్దాను ఇద్దరిని యెహోవా సేవకుడైన మోసే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశంలోకి మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరచుకుందరు. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము, మోసే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము, నీ దేవుడైన యెహోవా మోసేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును గాక. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు. నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకోవాలని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. అది చూసారు, ఎవరెవరు ధైర్యపరిచారు? యెహోషువని. ఒకటి దేవుడు ధైర్యపరిచాడు, రెండోది ఇశ్రాయేల్ ధైర్యపరిచారు. నేను మీ మాట వింటామని చెప్పేసి మీరు ధైర్యంగా ఉండండి అన్నారు అన్నమాట. అది రాసుకోండి. మొదటి అధ్యాయంలో దేవుడు యెహోషువను ధైర్యపరచుట, కానాన్ దేశంలో యుద్ధాలు చేయటానికి దేవుడు యెహోషువను ధైర్యపరచుట, ఇశ్రాయేల్ కూడా యెహోషువని ధైర్యపరిచారని రాసు. 2వ అధ్యాయం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడని వారితో చెప్పి షిత్తీము నది నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి కానాను యువతలే, అది యొర్దాను నది యువతలుండి ఒక 2 పంపించాడు అనమాట. ఎక్కడికి? ఎరుకో పట్టణం చూసిరమ్మంటాడు. అంటే దాని మార్గము పద్ధతులు ఇవన్నీ కనిపెట్టడానికి అనమాట. వేగులు వారు అంటారు వాళ్ళని. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు
రాత్రి వేళ ఇక్కడికి వచ్చాడని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చాను. అది ఎరుకో రాజుకి ఏం వర్తమానం వచ్చిందంటే ఒక ఇద్దరు వేగుల వారు వచ్చారు అని చెప్పేసి వేశ్యండు దిగారని చెప్పేసి ఎవరో చెప్పారనమాట రాజుగారికి. అతడు నీ వద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారి దేశమంతటిని వేగు చూచుటకే వచ్చిరని చెప్పుటకు రహాబునొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చారో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయారో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జమ్ము కట్టెలో వారిని దాచిపెట్టాను. ఆ మనుషులు యోర్దన్ దాటు మార్గమున వారిని తరిమిరి. తరమపోయిన మనుషులు బయలుదేరి వెళ్ళిన తోడనే గవిని వేయబడను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా నేను యెహోషువ ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. ఎలా ఎరుగుతుందండి ఆవిడ? జరగబోయే చెప్పేసింది ఆవిడ. ఈ దేశాన్ని స్వాధీనపరుస్తాడని నేను ఎరుగుతున్నాను అనమాట. విశ్వాసాన్ని బట్టి రాహాబు వేగుల వారిని చేర్చుకున్నాను అన్నాడు. ఏది 11వ అధ్యాయం మనం చదవం కదా నిన్న 11వ అధ్యాయంలో. కాబట్టి ఎందుకు దాచిపెట్టింది అనమాట ఆవిడ? ఎందుకు దాచిపెట్టిందంటే దేవుడు ఇశ్రాయేలుకి ఈ దేశాన్ని స్వాధీనపరుస్తాడు అనే ఆ విశ్వాసం కలిగి ఉంది ఆమె. ఇశ్రాయేల్ దేవుడనే విశ్వాసాన్ని కలిగి ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి వాళ్ళిద్దరిని దాచిపెట్టింది. మీకు అర్థమైందా? చూసారా, జరగబోయే దాన్ని విశ్వాసం ఏం చేస్తారో నమ్ముతారు. దేవుడు చెప్పిన దాన్ని ఏం చేస్తారో నమ్ముతారు అనమాట. అది విశ్వాసం. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో కలిసిపోయింది ఆవిడ. ఒళ్ళమ్ముకుని బ్రతికే ఆమె. అర్థమైందా? యేసుప్రభువు వారు జననం ఇవ్వటానికి కారణమైంది. అర్థమైందా? బోయాజుని కన్నది. ఎవరిని కన్నది? బోయాజుని కన్నది. బోయాజు రూతుని చేసుకోవడం ద్వారా యెషయా కుమారుడైన దావీదు జన్మించడం. యెషయా తండ్రి అయిన యెషయాకి అదే దావీదు తండ్రి అయిన యెషయాకి తండ్రి అయిన ఒబేదు కనటానికి అవకాశం ఏర్పడింది. అర్థమైనా? అర్థమలేదు. అందువల్ల మారటం అనేది వస్తే విశ్వాసం, క్రైస్తవుడు అంటే విశ్వాస ఎప్పుడు కూడా మారాడనంటే తన జీవితం మళ్ళీ వెనక్కి చూడడం అనమాట. దేవుడిని నమ్మాడంటే నమ్మకంగా తన జీవితాన్ని కొనసాగిస్తారనమాట. మీకు అర్థమైనా? అర్థమలేదా? విశ్వాస జీవితం అంటే అది. మారటం అనేది వస్తే ఎంత భయంకరమైనా సరే, బాప్తిసానికి ముందు మనం ఎంత భయంకరమైనా సరే మన బ్రతుకు మారిందనంటే దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తాడనమాట. మనం ఏం చేస్తామంటే ఇటు భౌతికంగా మళ్ళీ బాగుందనేటప్పటికి మళ్ళీ వెనక్కి మళ్ళీ మునుపటి జీవితంలోకి వచ్చేయటానికి చూస్తూ ఉంటాం. అవునా? శ్రమంలోనేమో భక్తి, మళ్ళీ సుఖం వచ్చింది అనుకోండి మళ్ళీ ఏం చేస్తాం? భక్తిహీనలోకి వెళ్ళిపోవడానికి ఆలోచన చేస్తాం. ఏమైనా చేస్తామో చేయమా? సడన్గా మీకు ₹1 కోటి తగిలి లాటరీ కాదులే, అభివృద్ధి అయ్యారు. ఏం చేయాలనుకుంటారు చెప్పండి మీరు? అంతే, ఇల్లు, పొలము, కార్లు, బంగ్లాలు వీటి మీదకి వెళ్ళిపోతారు. అవన్నీ ఎందుకు? ఆత్మ సంబంధ జీవితాన్ని దిగజారిపోవడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేనా? అవునా కాదా? అది సుఖభోగాలు అనేవి దైవికమైన కార్యాలు చేయటానికి ముందుకు రానవు. మీరు అర్థమైందా? దైవికమైన కార్యాలు అనేవి దైవ కార్యాలు చేయడానికి మనసు రాదు. అప్పుడు లోకం మీదకి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని పిల్లలుగా దావీదు చూడండి, భక్తిపరుడు. ఇశ్రాయేల్ రాజు అయిన తర్వాత మందసాన్ని తరలించాడు మొట్టమొదటిగా, తెలుసుకోండి. రెండవది దేవాలయం కట్టడానికి పోగు చేశాడు ఆస్థానం. దైవ కార్యాల మీద శ్రద్ధ పెట్టాడు ఆయన. దేవాలయంలో క్రమశిక్షణ ఏర్పాటు చేశాడు. 24 తరగతులను ఏర్పాటు చేశాడు. చూసారా?
ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నాడో అన్నీ వచ్చిన తర్వాత కూడా అంత దైవభక్తిలో కొనసాగించాడు అనమాట. అది అందువల్ల దినవృత్తాంతాలు మొదటి గ్రంథం అంతా మీరు చదివితే దావీదు యొక్క దైవభక్తికి అసలు మనం ఏం సరిపోతాం అనిపిస్తుంది. ఆలోచన చేయండి మీరు అందరూ, అర్థమవుతుందా? అందుకని ఒక రాహాబు వేశ్య అంటే ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించిందో, ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం కలిగిందో, ఆమె తన వృత్తిని వదిలిపెట్టేసి ఒలంకుని బ్రతికి ఆమె తన జీవితాన్ని మార్చుకుని సల్మానుని వివాహం చేసుకుంది. సల్మాను రాహాబు నందు బోయాజు, బోయాజు రూతు నందు ఒబేదు, ఒబేదు నందు యెషయా, యెషయా నందు దావీదు, దావీదు సంతతిలో యేసుక్రీస్తు వారు వాగ్దానం చేయబడ్డారు. యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డారు? వాగ్దానం. ఎంత భాగ్యమో చూడండి. ఏమీ లేని దాని కొరకు ప్రాకులాడేస్తూ ఉంటాం మనం. తర్వాత చదువు 10 వచ్చినండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి చూడండి విశ్వాసం యొక్క జీవితం చూడండి ఒకసారి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. చూసారా? మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెనో యోర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సిహోనుకును ఓగుకును మీరు ఎలాగూ చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. అది మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. అది గుండెలు ఏమైపోయినాయి? కరిగిపోయాను. అది విన్నదంటే అంతే. విశ్వాసానికి వింటే సరిపోద్ది కదా. విశ్వాసం అంటే ఎలా వస్తుంది? వినుట వల్ల వింటే వస్తుంది. ఏమిందంటే చూడలేదు, ఎర్ర సముద్రంలో నడిచిన దుర్మార్గులు చచ్చిపోయారు చాలా మంది. వాళ్ళు విశ్వాసులు కాదు. వాళ్ళు ఎర్ర సముద్రంలో డైరెక్ట్గా నడిచి వెళ్ళారు. వాళ్ళు మన్నా తిన్నవాళ్ళు. అంటే ఎంత చూడ మూర్ఖులో ఎలాగుంటుందంటే, ఈ సందర్భం ఎలా ఉంటుందంటే, సర్వసమృద్ధి ఉన్న ఇంట్లో భోజన విలువలు తెలియదు కదా. కాబట్టి ఏం చేస్తారంటే తినేసి తిరగబడతా ఉంటారు. సర్వసమృద్ధిని ఇల్లు చూడండి మీరు. సర్వసమృద్ధిని ఇంట్లో శుభ్రంగా తినేసి తిరగబడతా ఉంటారు. అదే సామాన్యుల ఇంట్లో ఆపూట కాపూట భోజనం చేసే వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా అండి? రేపు భోజనం కోసం శ్రమ పడుతూ ఉంటారు. ఇవాళ ఎవడు పని చేస్తున్నాడు? ఎవడు ఒళ్ళు ఉంచుతున్నాడు? మరి ఇప్పుడు సర్వసమృద్ధిలో ఉన్నవాడు ఏం చేయాలి? ఈ సమృద్ధిని నేను ఉపయోగించుకుని నేను ఎలా అభివృద్ధి అవ్వాలనుకోవాలి. ఈ సర్వసమృద్ధిని ఉపయోగించుకుని నేను ఎలాగా అభివృద్ధి అవ్వాలనుకోవాలి. అనుకుంటాడా? ఎప్పుడు సర్వసమృద్ధి ఉందంటే ఆ సర్వసమృద్ధిని ఉపయోగించుకుని ఎంజాయ్ చేస్తారు తప్ప దాన్ని ఉపయోగించుకుని నేను ఎలా అభివృద్ధి అవ్వాలనే తృష్ణ చాలామందికి తృష్ణ ఉండదు. అందువల్ల దేవుడు మనకు ఒకవేళ సర్వసమృద్ధి ఇస్తే ఆ సమృద్ధిని వృధా చేసుకోవద్దు. బైబిల్తో కాలం గడపండి. మీకు అర్థమైందా? ఒకవేళ కష్టపడి చదువుకునే వాళ్ళు అయితే చదువుకోండి, బాగా కష్టపడి బాగా చదవండి. అర్థమైందా? ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ సువార్తికులు అనుకోండి, మీకు లోటు లేదనుకోండి, బైబిల్తో కాలక్షేపం చేయండి, సువార్త చేయండి. సర్వసమృద్ధి ఉంది కాబట్టి టెన్షన్ లేవు, సువార్త చేయండి. వాకింగ్ స్టడీ చేయండి, సువార్త చేయండి. దేవుడు సంతోషపడు. అంతేగాని కాలయాపన చేయొద్దు. కాలయాపన చేసామంటే తిరిగి వస్తుందా? వస్తుందా? రాదండి. అది తర్వాత ఏడుస్తారు, ఏడ్చినా రాదు. అందువల్ల విన్నారంటే అంతే. ఎర్ర సముద్రం ఎలా ఆరిపోజేశాడో, అదైనా ఓగును సిహోను రాజులని ఎలా జయించారో, నిర్మూలన చేశారో ఆ సంగతి మేము వింటిమన్నాడు. మేము వింటివి అన్నది అన్నాడు. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడిని యెహోవా, మీ దేవుడిని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. చూసారా? ఇశ్రాయేలీలు 6,03,550 మంది, 48 మంది, ఇద్దరు తప్ప 48 మంది ఈ విశ్వాసాన్ని కలిగి లేరు. కల్లారా చూసారు వీళ్ళు అద్భుతాలు, మహత్కార్యాలను ఏం చేశారు? కల్లారా దేవుడు చేసిన అద్భుతాలు. బండ నుంచి నీళ్లు తాగారు, అదే ఆకాశం నుంచి కురిపించే ధాన్యాన్ని తిన్నారు వీళ్ళు, ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళారు. మరి ఇన్ని కార్యాలు చూసిన వాళ్ళు దైవ కార్యాల మీద, దేవుని మీద విశ్వాసం లేకుండా ఉన్నారు. ఎక్కడో కనాన్ దేశంలో ఉన్న ఆమె విన్నదే విని ఇశ్రాయేల్ దేవుడే దేవుడు అంది. విశ్వాసం అనేది దేవుడు, విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు దేవుడి మీద ఆధారపడతారు. గుర్తుపెట్టుకోండి.
మీ ఎదుట ఎట్టి మనుషులకైనను మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రము ఉండదు ఉండదు, ధైర్యం ఏమాత్రం ఉండదండి. దేవుని గొప్పతనాన్ని ఎలా వర్ణించిందో చూడండి ఆయన. నేను మీకు ఉపకారము చేస్తుంది గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నేను మీకు ఉపకారం చేశాను కనుక మీరు నా తండ్రి ఇంటికి నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నాకు ఉపకారం చేసి పెట్టండి అన్నది అంతే. దేవుడి మీద ఆధారపడింది కాబట్టి దేవుడు ఆమెని ఇశ్రాయేల్లో కలిపేశాడు. అంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు అంగీకరించాడు. అవునా? అవునండి. అది యేసుక్రీస్తులోనే కాదు, పాత నిబంధనలో కూడా అన్ని జనులు విశ్వాసాన్ని బట్టి దేవుడు అంగీకరించాడు. విశ్వాసాన్ని బట్టి ఇశ్రాయేల్లో కలిసిపోయారు. రూతు కూడా విశ్వాసాన్ని బట్టి ఇశ్రాయేల్లో కలిసిపోయింది. మోయాబు స్త్రీ అన్న, ఈవిడేమో ఎరుకో కనాన్ దేశ స్త్రీ, ఆవిడ మోయాబిరాలు, వేరే దేశం అయినప్పటికీ వారు విశ్వాసాన్ని బట్టి ఇశ్రాయేలీలో కలిసిపోయారు అన్నమాట. కాబట్టి విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంట అసాధ్యము. మనము ఏదైతే నమ్మమో, అంటే దేవుని నమ్మం కాబట్టి ఆయన మన బలం దయచేస్తాడని మనం ఓర్పుతో ముందుకెళ్ళాలి. అది ఓర్పుతో ముందుకెళ్ళామనుకోండి మనకు అద్భుతాలు జరుగుతాయి మన జీవితాల్లో. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను అయితే నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి దయచేసి నా ఈ తండ్రి ఇంటికి కూడా ఏం చేయండి, ఉపకారం చేయండి అన్నాడు. చదవండి. నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడ నేను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజంగా మేము నీకు ఉపకారము చేస్తామనేది. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారము మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపాను. ఆమె, మిమ్మును తరమబోయిన వారు మీకెదురుగా వచ్చదనేమో, మీరు కొండకు వెళ్లి తరమబోయిన వారు తిరిగి వచ్చు వరకు 3 దినములు అచ్చట దాగియుండు, తర్వాత మీ త్రోవను వెళ్ళడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లనేది, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమే మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకునుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులు మగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయంలో మేము నిర్దోషులము కామనేది. దోషులము కామనేది. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించారు. తరుమువారు ఆ మార్గం అందంతటను వారిని వెతికిరి గాని వారు కనబడలేదు. ఆ 2 మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యం చేయడం ఉన్నదని యెహోషువతో అనేది. అది కాబట్టి వేగుల వారిని రాహాబు చేర్చుకున్నట రాహాబు యొక్క విశ్వాసం బయలుపరచబడిందని రాసుకోండి. వేగుల వారిని రాహాబు వేసి చేర్చుకొనుట, రాహాబు యొక్క విశ్వాసం బయలుపరచబడుట. చూసారా, దేవుడు అంటే విన్నదంతే విని విశ్వసించిందంటే. ఇశ్రాయేల్ దేవుడే దేవుడు అందండి. ఇశ్రాయేల్ దేవుడే దేవుడు. ప్రభు వంశావళిలో ఇదేంటి వేశ్య ఎలా వచ్చిందని కాదు, ఆవిడ మానేసిన తర్వాత వేశ్య వృత్తిని మానేసిన తర్వాత అప్పుడు రాహాబు అదే మన సల్మాను వివాహం చేసుకున్నారు అన్నమాట. 3వ అధ్యాయం. దేవవేశ అదేలా ఎలా కొంత చరిత్రపరంగా రాసి ఉండొచ్చు కానీ ఆమె అక్కడ దేవాలయం పక్కన ఉన్నట్టుగా రాయలేదు. యెహోషువ గ్రంథంలో ఆవిడ దేవాలయం పక్కన ఉన్నది ఇల్లు ఆవిడ అని రాయలేదు. దేవదాసి అని రాయలేనప్పుడు మనం ఊహా చరిత్రని మనం పెట్టడం కూడా కరెక్ట్ కాదు. మళ్ళీ ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి, ఆవిడ దేవ వేశ్య అని అన్నారు అనుకోండి, వేశ్య అన్నాడు అంతే. వేశ్య అంటే ఎవరు?
సరే. ఆ. దేవదాసీలు అంటే వాళ్ళు వేరు, గుళ్ళో ఉంటారు వాళ్ళు, ఇంట్లో ఉండరు, గుళ్ళో ఉంటారు వాళ్ళు. ఇంకా అలా ఆ దేవుడికి అర్పించబడిన వాళ్ళు అనమాట. అదో దుర్మార్గం హిందూ దేశంలో, అది ఇప్పుడు లేదులే. రైట్. 3వ అధ్యాయం. యొర్దాను నదిని దాటారనమాట. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలు అందరూ సిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాలెంలో తిరుగుచు జనులకు ఇలాగూ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మూర వేలు వెలుత్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపెట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోసేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. మీరు యోర్దాను నీళ్ళ దగ్గరికి వచ్చి యోర్దాన్లో నిలువుడని నిబంధన మందసమును యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడని యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి వారితో ఇట్లా సర్వలోకనాథు నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడని. అదిగో చూసారా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఉంటేనే కదండి అద్భుతాలు జరిగేది. జీవం గల దేవుడు మీ మధ్యన ఉన్నాడని, ఆయన నిశ్చయంగా మీ ఎదుటి నుండి కనానీయులు, హిత్తీయులు, ఎవీలు, పెరిజీలు, గెర్గెసులు, అమోరీలు, ఎబూసీలను వెళ్ళగొట్టినని దీనివల్ల మీరు తెలుసుకుందరు. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడంటే ఆ జీవితం తెలిసిపోద్ది, అర్థమవుతుంది. అర్థమైంది. ప్రమాదాలు ఎదురవుతున్నాయంటే దేవుడు తోడుగా లేడని అర్థం. మేలు జరుగుతుందంటే దేవుడు మన మధ్యన ఉన్నాడు. అద్భుతాలు, మహత్కారాలు మన జీవితంలో జరుగుతున్నాయంటే దేవుడు మన మధ్యన ఉన్నాడని. అలాగే ఇశ్రాయేల్లో కూడా దేవుడు ఉన్నాడు, జీవంగల దేవుడు మీ మధ్యన ఉన్నాడని, మీరు ఆయన నిశ్చయంగా మీ ఎదుటి నుండి వీళ్ళందరినీ వెళ్ళగొడతాడని మీరు తెలుసుకుందరు అన్నాడు అనమాట. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలు గోత్రంలో నుండి 12 మనుషులను ఏర్పరచుకొని 12 మందిని మనం ఏర్పాటు చేసుకోండి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిల్చును. అది వెనక్కి వెళ్తాయి నీళ్లు, ముందుకెళ్తాయి కానీ నీళ్ళు వెనక్కి వెళ్తాయా? వెళ్ళవు. కానీ దేవుడు వెనక్కి నడిపించాడు అనమాట. ఇక్కడ నిలుస్తాయి. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నీ మీద పొర్లి పారును. నిబంధన మందసమును నిబంధన మందసాన్ని మోయి యాజకులకు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటకై జనులు తమ గుడారంలో బయలుదేరి. అప్పుడు ఆ మందసమును మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయి యాజకులు కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారే తాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచింది. లవణ సముద్రమును అరబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడ్డాయి. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచారు. జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చారు. కాబట్టి ఇశ్రాయేలీలు యొర్దాన్ నదిలో, యొర్దాన్ నది నీళ్లు ఎగువ పారినందున ఇశ్రాయేలు కనాన్ యొర్దాన్ దాటుటని రాసుకోండి. ఇశ్రాయేలీలు యొర్దానుని దాటుట. ఇవి ఎగువకి పారే నీళ్లు వెనక్కి వెళ్ళి అనమాట. దిగువకు పారే నీళ్లు ఎగువకి వెనక్కి వెళ్ళి 2000 కొలమూర్ల ఎడముండవాలని సుమారు దాదాపుగా ఎంత దూరం? 4వ వచనంలో ఆ మందసం మోసేటటువంటి వారికి ఇశ్రాయేలు ప్రజలు వారికి డిస్టెన్స్ 2000 కొలమూరల ఎడముండవాలి ఎడముండాలన్నమాట.
మంచానికి అంటుకోకూడదు కదా మరి, అవునండి. మంచానికి తగలకూడదు కదా. అందువల్ల 2000 కొలమూరల ఎడమ ఉండాలంటే 2000 అంటే ఇంచుమించు మనకి పాడేరు సెంటర్కి అయి ఉండొచ్చు, అంత కూడా ఉండొచ్చు, పోవచ్చు. బస్ స్టాండ్కి అంత ఉండొచ్చు. మనసానికి తగలకూడదు కదా మరి, జనాభా ఎక్కువ కదా, తోసుకుని వెళ్ళిపోతే పడిపోతారు కదా. అందుకోసము 2000 కొలమూరలు ఉండాలన్నమాట. ఏదేమైనా యోర్దాను దాటారండి, కానీ ఒక దేవుడు ఒక అద్భుతం జరిగించాడు ఇశ్రాయేల్లో. మరలా యోర్దాను నీళ్ళు ఆగిపోయినాయి, వీళ్ళు వెళ్ళే వరకు. కొన్ని లక్షల మంది కదా బయలు వెళ్ళే వరకు. తర్వాత 4వ అధ్యాయంలో వాళ్ళు దాటిన తర్వాత చేసిన కార్యం గురించి మాట్లాడాడు. జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టిన తర్వాత యెహోవా యెహోషువతో ఇలాగ సెలవిచ్చాను, ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరచి యాజకుల కాలు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయ చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. అంటే యోర్దాను నదిలో ఉన్న ఒక 12 రాళ్ళు తీసి అదైంది. యోర్దాను నది అవతల ఒక 12 మందిని ఏర్పాటు చేసి 12 రాళ్ళని అక్కడ నిలబెట్టమన్నాడు. ఎందుకని? జ్ఞాపకార్థం, అంతే. యోర్దాన్ని దాటినప్పుడు ప్రారంభంలో ఇశ్రాయేలీలు కనాను దేశంలో ప్రారంభం అడుగు పెట్టేటప్పుడు ఈ యొక్క నీళ్లు ఏకరాశిగా నిలబడ్డాయని జ్ఞాపకార్థంగా ఇశ్రాయేలుకి బోధించడానికి, తన పిల్లలకి తెలియపరచడానికి ఈ పని చేయమన్నాడు అనమాట. కావున యెహోషువ ఇశ్రాయేలుతో సిద్ధపరిచిన 12 మనుషులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని పిలిపించి వారితో ఇట్లా నేను యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసము ఎదుట దాటిపోయి ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకొని తేవలేను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థంగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును, అందుకే దీన్ని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలబెట్టారు. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును యాజకుల కాలు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలబెట్టించాను. నేటి వరకు అవి అక్కడ నున్నవి. ప్రజలతో చెప్పవలనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయిచు యోర్దాను నడుమ నిల్చుండగా జనులు త్వరపడి దాటారు. జనులందరూ దాటిన తర్వాత వారు చూచుండగా యెహోవా మందసము యాజకులను దాటిరి. మరియు ఇశ్రాయేలు చూచుండగా రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రపు వారును మోసే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటిరి. శాన్లో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానమునకు దాటి వచ్చి ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను గనుక వారు మోసేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరిచి జరిగిపోయిన తర్వాత రాశారు కదా. అవునండి, అందుకని మొత్తం యెహోషువ జీవించినంత వరకు కూడా ఇశ్రాయేల్ గౌరవిస్తూనే ఉన్నారని చెప్పాడు అనమాట. యెహోవా సాక్ష్యపు మందసము యాజకులకు యోర్దానులో నుండి యువతలకి రండని ఆజ్ఞాపించమని యెహోషువతో సెలవీయగా యెహోషువ యోర్దానులో నుండి ఎక్కి రండని ఆ యాజకులకు ఆజ్ఞాపించాను. యెహోవా నిబంధన మందసమును యాజకులు యోర్దాను నడుము నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాలు పొడి నేలను నిలవగానే యోర్దాను నీళ్లు వాటి చోటికి దాని గట్లన్నిటి మీద పొర్లిపారింది. మొదటి నెల 10వ తేదీనే జనులు యోర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతం అందలి గిల్గాల్లో దిగగా వారి యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాల్లో నిలవబెట్టించి ఇశ్రాయేలుతో ఇట్లా నేను రాబో కాలంలో మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను అడుగుదురు కదా, అప్పుడు మీరు ఇశ్రాయేలు 6 నెలల మీద ఈ యోర్దాను దాటిరి. అనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులు అందరూ తెలుసుకుంటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు
మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రంలో ఎండ చేసినట్లు మీరు దాటు వరకు ఈ మీ ఎదుట యొర్దాను యోర్దానును ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవాలను. అది కాబట్టి 4వ అధ్యాయంలో ఏం చెప్పారంటే 12 రాళ్ళను తీసుకెళ్ళి యొర్దాను అవతల పెట్టండి, అవి మీ జ్ఞాపకార్థంగా ఉంటాయి. యొర్దాను నది దాటి వచ్చారని చెప్పడానికి ఒక జ్ఞాపకార్థంగా అవి చెప్పడం జరిగిందనమాట. 4వ అధ్యాయంలో ఆ విషయం రాసుకోండి మీరు. ఏది 12 రాళ్ళని యొర్దాను నది దాటి వచ్చినట్టుగా ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటిన జ్ఞాపకార్థంగా 12 రాళ్ళు నిలబెట్టుట. యొర్దాను నది అవతల 12 రాళ్ళు నిలబెట్టారనమాట. మీరు ఇక ఎప్పుడైతే కానాను దేశం వచ్చారో 5వ అధ్యాయంలో కానాను దేశం వచ్చిన తర్వాత ఒకటి పస్కా పండుగను ఆచరించారు, రెండవది మన్నా ఆగిపోయిందండి. కానాను దేశం పంట ఎప్పుడైతే తినడం మొదలెట్టారో ఇంకా అక్కడ మన్నా ఆగిపోయింది అన్నమాట. 5వ అధ్యాయం. వారు దాటుతుండగా ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దాను కొడమ దిక్కునున్న అమోరియల రాజులందరూ సముద్రం వద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయాను. ఇశ్రాయేలు భయం చేత వారికి ఇక ధైర్యం ఏమీ లేకపోయింది. ఆ సమయంలో యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలుకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపించగా యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతికి అను స్థలము దగ్గర ఇశ్రాయేలు సున్నతి చేయించాడు. యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నిధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గం అరణ్యం చనిపోయింది. అది ఐగుప్తు దేశంలో సున్నతి చేయబడిన వాళ్ళందరూ ఎక్కడ రాలిపోయారు? అరణ్యంలో రాలిపోయారు. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే కానీ ఐగుప్తుల నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గంలో పుట్టిన వారిలో ఎవరినూ సున్నతి పొంది ఉండలేదు. అది అరణ్య మార్గంలో పుట్టారు కదా చాలా మంది. 40 సంవత్సరాలు అంటే పుట్టరా? పుడతారండి. యెహోవా మనకి దేశం ఇచ్చేదనని వారి పితరులకు ప్రమాణం చేసెను. పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసి ఉండేది కనుక ఐగుప్తుల నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలు 40 సంవత్సరముల అరణ్యంలో సంచరించుతూ వచ్చింది. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు కనుక వారికి సున్నతి చేయించారు. యాలైనగా మార్గంలో వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడు వరకు పాలెంలోనికి తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి అని యెహోషువతో అన్నాను. నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. దొరలించిన గిల్గాల్ అంటే ఏంటి? దొరలించిన అని అర్థం అనమాట. ఇశ్రాయేల్ గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలం ఎరుకో మైదానములో పస్కా పండుగను ఆచరించారు. అది రెండవది ఒకటి సున్నతి, తర్వాత పస్కా, తర్వాత ఆచరించారు. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశ పంటను తినిది. ఆ దినమంతే వారు పొంగకయు వేచబడకయు నా భక్ష్యములను తిని మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయాను. మన్నా అంటే తెలియబడిన ఆహారం ఆగిపోయింది. అటు తర్వాత ఇశ్రాయేలుకు మన్నా దొరకకపోయాను. ఆ సంవత్సరం వారు కనాను దేశ పంటను తిని. అది అర్థమైందా? 3 విషయాలు అనమాట. ఏంటి? 5వ అధ్యాయంలో ఒకటి సున్నతి, కానాను దేశం వచ్చిన తర్వాత ఐగుప్తు దేశాన్ని రాలిపోయిన వాళ్ళందరూ, 5 దేశంలో బయలుదేరి రాలిపోయిన వాళ్ళందరూ, అరణ్యంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా సున్నతి చేయబడింది. 2 పస్కా పండుగ ఆచరించారు. 3 మన్నా ఆగిపోయింది. ఈ 3 విషయాలు రాసుకోండి 5వ అధ్యాయం. యెహోషువ ఎక్కువ ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండేది. యెహోషువ అతని ఎదుటకు వెళ్ళి నువ్వు మా పక్షంలో ఉన్నవాడవా మా విరోధుల పక్షంలో ఉన్నవాడవా అని అడగగా అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నేను యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోషువ సేనాధిపతి
సేనాధిపతి. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచిన ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. అది ఇది మనకు మామూలుగా దేవదూత వచ్చి మాట్లాడాడు అనమాట, అంతే, ఏమి లేదు. 6వ అధ్యాయం చదివాడు. ఆ కాలంలో ఇశ్రాయేలు బయలు చేత ఎవరిని వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణం ద్వారం గట్టిగా మూసివేయబడింది. అది చాలా పెద్ద గోడ, చైనా గోడ లాంటిది అనమాట. ఇది ఎరుకో గోడ లాంటిది, చైనా గోడ. అక్కడ దేవుడే నా కోట, నా కొండ. కానీ వీళ్ళకి ఈ గోడ, వీళ్ళ కోట, కొండ దేవుడు వీళ్ళకి. ఎవరికి? లోకంలో ప్రజలకి ధనమే దేవుడు కదా. అవునండి. కానీ ధనం ఖర్చుపెట్టిన పనవదు అనే రోగాలు ఏం చేస్తున్నాయి వాళ్ళకి? మీ ధనం వ్యర్థం. మీ ధనం ఏంటి? వ్యర్థం. ఎందుకని? దేవుడు యొక్క విలువ తెలియాలంటే అదే ధనం అంత ధనం అనేది ఒకనాడు కొన్ని విషయాలు నిష్ప్రయోజనం అని చెప్పేసి తీపితే దేవుని యొక్క గొప్పతనం నేడు జనానికి కూడా ఎవరికి తెలియదు. అవునా కాదా? కాబట్టి చాలామంది ఏమనుకుంటారు, మా ఇల్లు చాలా బలమైంది కాబట్టి మా ఇల్లు కాపుదాలు అనుకుంటారు చాలామంది కదా. లేదా కుక్క కాపలా ఉంది కాబట్టి మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనుకో. ఎవరికి చూడండి, ఎప్పుడు కూడా దేవుని కాపుదల లేకపోతే నువ్వు ఎంతమంది సెక్యూరిటీ పెట్టుకున్నా ప్రయోజనం ఉండదు. అది మర్చిపోకండి. గోడ చూడండి, ఎరుకో గోడ ద్వారాన్ని గట్టిగా మూసేశారంట. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల సూర్యులను నీ చేతికి అప్పగించుచున్నాను. నీ చేతికి అప్పగిస్తాను సూర్యుల్ని. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగును 6 దినములు చేయించు రావలేను. 6 దినాలు చేస్తూ రావాలి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను పట్టుకొని ముందుగా నడవవలెను. 6 దినాలు చేయాలి. 7వ దినాన బోర్లు వచ్చేసి పొట్టేలు కొమ్ముతో చేయబడిన బోర్లు పట్టుకుని ముందుగా నడవాలి. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోర్లు నోదవలను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును. చూసారా, దేవుడు ఏం చెప్పాడో చెయ్యాలి. అక్కడ 6 రోజులు ప్రదక్షిణాలు చేయాలి గోడ చుట్టూ. 7వ రోజున మాత్రం శబ్దంతో చేయాలి, బోరల ధ్వనితో చేయాలంట. గోడ దాని అందరికి అది ఏమైపోతుందంటే కూలిపోతుంది. అదేంటి, యంత్రాలు ఉండాలి కదా, పలుగులు పార్లు ఉండాలి కదా, అక్కర్లేదు. విశ్వాసానికి దేవుడు చెప్పిన మాట నమ్మితే సరిపోదు. అర్థమైందా? మనకు చాలా ఉన్నాయి. నా పని చేయండి, మీ పని చేస్తా అన్నాడు. అవునా? అవునండి. లేదు మా పని ముందు చేయి, నేను తర్వాత చేస్తాను. అవుతుందా? అవ్వదు. అది మీరు ఆయన పనిలో కొనసాగండి, మీ అవసరాలు ఏంటో ఆయన తీర్చుకుంటూ వస్తాడు. అవసరాలన్నీ తీరిన తర్వాత పని చేయలేము. మనం ముందు జీతం అయితే పని చేస్తామా? చేయలేము. మర్చిపోకండి. గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసమును ఎత్తుకుని మోయిడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టెళ్ళు కొమ్ము బోర్లను 7 పట్టుకొని నడవలనని వారితో చెప్పెను. మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవలననియు ప్రజలతో చెప్పాను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టెలు కొమ్ము బోర్లను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బోర్లను ఓదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచాను. యోధులు బోర్ల నోదుచున్న యాజకులకు ముందుగా నడిచారు. దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చాను. యాజకులు వెళ్ళుచు బోర్లను ఊదుచుండ్రి. మరియు యెహోషువ మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు. అది ఏ రోజుననే కేకలు వేయాలి. అది ముందే కేకలు వేస్తే మేము మీరునట్టే. మీ కంఠధ్వని వినబడనీయవద్దు. మీ నోటి నుండి ఏ ధ్వనియు రావలదు.
నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాలెంలో చొచ్చి రాత్రి పాలెంలో గడిపిరి. ఉదయమున యెహోషువ లేవగానే యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టెల కొమ్ము బోర్లను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బోర్లోదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెలుచు బోర్లు ఊదుచు వచ్చిరి. అట్లు 2వ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మళ్ళా వచ్చిరి. 6 దినములు వారు అలాగూ చేజు వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోర్లు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టాను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల ఆజ్ఞ ఎవరికి? ఇశ్రాయేలీయులకి. అది ఫస్ట్ ప్రారంభం ఎరుకొని చేయించినప్పుడు అది దాంట్లో చెప్పించబడింది కాబట్టి అది దేవుడికి దేవుడికి ఇచ్చేయాలి, ఇందులో ఎవరు కూడా తీసుకోవద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. శపింపబడిన దాంట్లో ఇశ్రాయేల్ పాలెమునకు శాపం తెప్పించి ఇశ్రాయేల్ కూడా శాపం తెప్పించి దానికి బాధ కలుగజేదురు కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. అది శపించబడింది ముట్టుకోకూడదు, మీ ఆస్తిగా తీసుకోకూడదు. అది వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్టములగును దేవుడికి ఇచ్చేయాలి. అది వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలను, దేవునికి సంబంధించిన దాంట్లో ఉంచాలి. అది యాజకులు బోర్లు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోర్ల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. చూసారా, దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం వీళ్ళు చేశారు. వెంటనే ప్రాకారాలు ఏమైనా కూలెను. ఎవరిని బట్టి? అంతే, విశ్వాసము ద్వారా. వీళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడేమో అద్భుతాలు చేశారు. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకున్నారు. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించారు. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడి నుండి తోడుకుని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకుని ఇశ్రాయేలు పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండి బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో నుంచిరి. రాహాబును వేసే ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చాను. చూసారా, విశ్వాసాన్ని బట్టి దేవుని ప్రజలకి సహాయం చేసింది, కానీ ఇల్లు కాపాడబడింది. మరి దేవుని పనిలో సహకారాలు ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? అవునండి, నేను అర్థమైందా? అవునండి. దేవుని పనిలో లేదా దేవుని బిడ్డలుగా మనం దేవుని పని చేస్తున్నాం, లేదా దేవుని బిడ్డలు అయిన వాళ్ళకి మనం సహకారం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మన ఇల్లు ఎలా ఉంటుంది? అంతే కదా మరి. అవును, అర్థమైందా? కానీ మర్చిపోకండి, అందుకే అతిథిని చేయ మర్చిపోకండి, సహోదరుల్ని సరే మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం మర్చిపోకూడదు. ఎప్పుడైతే దేవుడు ప్రజలకు సహాయం చేశారో దేవుడు తన కుటుంబాన్ని కాపాడాడు అనమాట. అందరినీ కత్తివాత చేసి నాశనం చేశారు. కానీ రాహాబు కుటుంబం చూడండి, ఆమె కుటుంబం తృణీకరించబడిందే, అవునా కాదా? సమాజ పరంగా ఏమైంది? తృణీకరించబడిందే, కానీ విశ్వాసాన్ని బట్టి రక్షించబడింది. ఇప్పుడు విశ్వాసం అవసరమా కాదా? అవసరం. మన విశ్వాసం ఉండాలంటే దేవుని వాక్యం వింటా ఉండాలి, వింటా ఉంటే విశ్వాసం పెరుగుతుంది. రైట్. తర్వాత ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది, అంటే ఇశ్రాయేల్లో కలిసిపోయింది ఆమె. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించను,
ఎవడు ఎరుకో పట్టణము కట్టింపపోనుకొనునో ఉమ్. వాడు యెహో దృష్టికి శాపగ్రస్తుడగును. ఆ. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. ఉమ్. దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట పుత్రుడు చచ్చును. ఆ. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక ఆ. అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. ఉమ్. సరిపోదు. ఇది మనం 10:30కి స్టార్ట్ చేసాం కాబట్టి చూసారా అలా స్పీడ్గా వెళ్తుందో. 11కి స్టార్ట్ చేస్తుంటే 2 గంటలు ఆడుకోకడాలు. 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి, మళ్ళీ వెంటనే చేయండి. ఇది 26-27 వచనాలు ఎవరి జీవితంలోనూ చరిత్రలో జరిగినట్లు ఆ రాజుల గంధంలో జరిగింది కదా మరి. ఒకసారి 2 రాజుల గంధంలో ఆయన అది దాన్ని కట్టించాడు ఒక ఆయన రాజు కట్టిస్తే అది జరిగిందనమాట. మొదటి రాజుల గంధం 16:34 చూడండి. 2 రాజులు కాదు, మొదటి రాజులు 16-32 వచనం. 34. అతని దినములలో బేతేలీయుడైన హీయేలు ఎరుకో పట్టణమును కట్టించాను. అతడు దాన్ని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాడు. దాని గౌనుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. అది చూసారా, యెహోషువ చెప్పింది దేవుడు చెప్పిందే కదా. అవును సార్, దేవుడు చెప్పినట్టుగా జరిగిందనమాట. ఎప్పుడైతే దాన్ని పునాదులు అంటే ఎరుకో పట్టణానికి మళ్ళా పునాదులు వేసాడో అంతే మొదటి కుమారుడు చనిపోయాడు. జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. దేవుడు చెప్పింది చేయడానికి ఎప్పుడు పూనుకోవాలి మనం. దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి ఎప్పుడు మనం ఉండాలి. కానీ దేవుడు వ్యతిరేకమైన పనులు చేసామా నష్టపోతాం. అది మనకి కాబట్టి 6వ అధ్యాయంలో ఎరుకోని జయించుట, ఇశ్రాయేలీయులు ఎరుకోని జయించుట, విశ్వాసాన్ని బట్టి ఎరుకో గోడలు కూలిపోవటం, విశ్వాసాన్ని బట్టి ఎరుకో గోడలు కూలిపోవటం. భౌతిక సంబంధమైన కట్టడాలే కూలిపోయినాయి అంటే మనం ఆలోచించాల్సిన వారమే ఉన్నాం. మనం నిలబట్టగలిగిన సమర్థుడు దేవుడు, మర్చిపోకుండా విషయం. 10 నిమిషాలు బ్రేక్ తీసుకుని మళ్ళీ ఆలోచించాలి.